నాని హీరోగా, శ్రీనిధి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన రిలీజ్ అయింది ఈ మూవీ. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎంత, జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు సాధించిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలను చెల్లించి ఈ మూవీని సొంతం చేసుకుంది. ఇక ఆడియో రైట్స్ 6 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ 12 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నైజాం సీడెడ్ ఆంధ్రాలో కలిపి 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాలు కలిపి మొత్తంగా 5 కోట్ల రూపాయలకు జరగగా, ఇక ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయలకు జరిగింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 48.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని 1000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ తొలి రోజు 60% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుని థియేటర్లలో బాక్సాఫీస్ దగ్గర మంచి సందడైతే చేస్తుంది. ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే నైజాంలో 12 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 12 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో కలుపుకొని 10 కోట్ల రూపాయలు, ఇక ఓవర్సీస్లో 8 కోట్ల రూపాయలను కలుపుకొని మొత్తంగా తొలి రోజు ఈ చిత్రం 45 నుంచి 50 కోట్ల మధ్య వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే నాని కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ను నమోదు చేసే అవకాశం క్లియర్గా కనబడుతుంది. అంతకుముందు దసరా చిత్రం నానికి తొలి రోజు 38 కోట్ల గ్రాస్ అందుకోగా, ఈ మూవీ దానిని క్రాస్ చేసే అవకాశం పుష్కలంగా అయితే ఉంది. ఇక ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.